బాలు మహేంద్ర గారు ఎంత మంచి డైరెక్టర్, అంత మంచి సినిమాటోగ్రాఫర్ అనమాట. అలా ప్రూవ్ చేసిన ఒక సీన్ ఏమంటే, బేసిక్‌గా మన హీరో అయితే జైల్‌లో ఉండిపోయుంటాడు. అక్కడి నుంచి బయట వెళ్ళాలని ఆలోచన అతనికి ఉండదనమాట. ఎప్పుడైతే బయట వస్తామో అప్పుడే వెళ్దాం అనుకుంటాడు. కానీ తను చూడ్డానికి హీరోయిన్ వచ్చిన తర్వాత అక్కడున్న పోలీస్ మిస్‌బిహేవ్ చేస్తే, ఇంక మీదట నన్ను చూడ్డానికి రావద్దు అని చెప్పేస్తాడనమాట ఆ అమ్మాయికి. సో, అక్కడి నుంచి మేబీ ఇంక మీదట మన ఈ అమ్మాయిని కలవలేమేమో అన్నట్లు అనుకున్న తర్వాత క్వారీలో పనిచేస్తా ఉంటారు. ఈ ఖైదీలంతా. అలాంటి టైంలో లారీ అతనితో గొడవైతే అందరూ ఒక చోటుకెళ్తే అప్పుడు హీరోకి తప్పించుకునే ఛాన్స్ వస్తుందనమాట. సో, అక్కడి నుంచి మన హీరో ఆ గుట్ట మీద తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత పోలీసులు వెనకాల ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత లాస్ట్‌కి ఒక ఎక్స్‌టెంట్‌కి వచ్చిన తర్వాత సాయంత్రానికి ఒక పెద్ద వాటర్ ఉంటే ఆ వాటర్‌లో దూకేస్తాడనమాట. దూకేసిన తర్వాత అక్కడి నుంచి అయితే పోలీసులు రారు. రాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గుట్టెక్కి ఒక ఆపోజిట్ కొండెక్కి పడుకునేస్తాడు. పడుకున్న తర్వాత మనకి నైట్ షాట్ క్లోజ్ అవుతది. పొద్దున మార్నింగ్ షాట్ ఓపెన్ అవుతది. అసలు ఈ సీన్‌లో భాను చంద్ర గారు యాక్టింగ్ చేస్తారు అసలు యాక్చువల్‌గా. పొద్దున కళ్ళు తెరిచి చూడగానే ఒక నార్మల్ సూర్యోదయం అతను ఎక్స్‌పెక్ట్ చేసింది. జైలు గోడలు గాదు. ఇవేమి ఎక్కడ బందీగా లేడు. ఓపెన్‌గా ఉన్నాడు. అలాంటప్పుడు చూసే అతని విజువల్స్ ఏముంటాయో ఒక ఓపెన్‌గా సూర్యోదయం, చెట్లు ఇవన్నీ చూసిన తర్వాత అంత హ్యాపీనెస్‌తో స్మైల్ చూపించి స్లో మోషన్‌లో ఇలాగ తిరిగిన తర్వాత కరెక్ట్‌గా రైట్ సైడ్‌లో ఒక కుక్క ఉంటది. పోలీసుల కుక్క. అక్కడ ఒక షాట్ ఉంటది. ఓపెన్ షాట్ లాంగ్‌గా తీసుకుంటే అతను ఇట్లా చూడడం, కుక్క ఇలా చూడడం అనమాట. అట్లాగే స్లోగా షాట్ బ్యాక్ తీసుకెళ్తే ముగ్గురు కానిస్టేబుల్ ఉంటారు. పవన్ చంద్ర గారు యాక్టెడ్. ఆయన ఒక యాక్టర్‌ని ప్రూవ్ చేసిన సీన్ అయితే ఈ సీన్ అనమాట. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ మార్చడం అనేది అయితే మాత్రం హైలైట్ అనమాట ఈ సినిమాలో.